బ్రిటిష్ కాలం నుంచి పోరాడుతున్న ఎస్సీ వర్గీకరణను టీడీపీ అమలు చేసిందని మందకృష్ణ మాదిగ అన్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన 5 సంవత్సరాల్లో మాదిగలకు 22,000 ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలిపారు. దీన్ని ఓర్చుకోలేక కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుప్రీంకోర్టును ఆశ్రయించి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులు వర్గీకరణను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎస్సీలను మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఈసారి చిత్తుగా ఓడించాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నేను వర్గీకరణకు అనుకూలమే అని చెప్పి మాట్లాడుకుంటూ మళ్ళా వచ్చారు. వర్గీకరణకు అనుకూలమని మాట్లాడుకుంటూ ఈ మధ్యకాలంలో వచ్చేశారు. అంటే జగన్ మాత్రం మౌనం వీయడం లేదు. ఎందుకు లాయర్ పెట్టలే? లాయర్ పెట్టమన్నాం కదా, వాళ్ళ నాన్న పెట్టిండు కదా, చంద్రబాబు నాయుడు పెట్టిండు కదా. ప్రభుత్వం అనుకూలంగా వాదించాలి కదా, అన్నే ప్రభుత్వం అనుకూలంగా వాదించడానికి లాయర్ పెట్టింది కదా. మనకు వ్యతిరేకమైన తెలియదా? మనకు వ్యతిరేకమైన స్పష్టంగా ఉంటుంది కదా. నేను మీ బిడ్డగా చెప్తున్నాను, ఆయన దగ్గర పెట్టుకుంటే నేను దగ్గర ఉంటానన్నా, ఆయన హక్కులు చేసుకుంటే నేను హక్కులు చేసుకుంటానన్నా. కానీ కీలకమైన యుద్ధంలో జాతికి ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డికి మాత్రం చిత్తుగా బయట చట్టం అనుకున్నాను. మీ బిడ్డల భవిష్యత్తు కోసం కంటే ఆయన భవిష్యత్తుని మీకు ముఖ్యమా? మన బిడ్డల చదువుల ముందుకు సాగొద్దా? మన బిడ్డల ఉద్యోగాలు రావద్దా? ఆర్థికంగా రాజకీయంగా మన జాతి ఎదగద్దా? ఎదగడం కోసం వర్గీకరణ సమస్య పరిష్కారం కావద్దా? పరిష్కరించడానికి సహకరించిన వాళ్ళకు సహకరిద్దామా? పరిష్కరించడానికి అడ్డుదల వాళ్ళకి సహకరించామా? అవసరమా? మోసం మనం చేశామా? ఆయన చేసాడా? ఇప్పుడు ఆయన చేసిండు. మరి మోసం చేసి ఆయనకి ఏంటి మనం 100 గంటలు ఎదించాలి? ఆయన ఓట్లేయడం కోసమే పుట్టామా? జగన్మోహన్ గారు మళ్ళీ 2సారి ముఖ్యం చేయడం కోసమే పుట్టామా? అంతేనా మన బతుకులు? అందువల్ల వర్గీకరణ అమలు జరగడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి కదా. సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తుంది, ఆ తీర్పును అమలు చేయాల్సింది ప్రభుత్వాలే. ఆ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం మనకు అనుకూలంగా లేనప్పుడు ఆ అనుకూలంగా లేని ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తెచ్చుకున్నాం అనుకో, ఈ బిడ్డల భవిష్యత్తు ఏంటి ఆంధ్రప్రదేశ్ లో?